ఏవండి ఉమ్, పాలు తీసుకోండి. నువ్వు తాగావా? తాగానండి. హలో హలో, చెప్పమ్మా. బాగున్నావమ్మా? బావున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బానే ఉన్నానమ్మా. సరే, నేను నిన్ను చూడ్డానికి బయలుదేరానమ్మా. ఇప్పుడు నేను బస్సులోనే ఉన్నాను. రేపు ఉదయానికల్లా నేను అక్కడ ఉంటాను. అవునా, సరే అమ్మా, జాగ్రత్తగా రండి. మీ అల్లుడిని బస్టాండ్కి పంపిస్తాను. పర్వాలేదమ్మా, అల్లుడు గారికి ఎందుకమ్మా శ్రమ? మీ ఇల్లు ఎలాగో నాకు తెలుసు కదా, నేనే వచ్చేస్తాను. సరే అమ్మా, అలాగే, జాగ్రత్త. సరే, బాయ్ అమ్మా. సరే, బాయ్. ఎవరిది? అత్తయ్య ఫోనా? అవునండి. ఏంటి సడన్గా వస్తున్నారు? తెలీదండి, నన్ను చూడాలని అనిపించిందో ఏమో, అందుకే వస్తున్నారు. సర్లే, లైట్ ఆఫ్ చేయి, పడుకుందాం. సరేనండి. అత్తయ్య వచ్చారా? అత్తయ్య బాగున్నారా? బాగున్నాను అల్లుడు గారు. లోపలికి రండి. బ్యాగ్ ఇటు ఇవ్వండి. పర్వాలేదు బాబు. కనకెక్కడుంది? కనక ఇంటి వెనకున్నట్టుంది అత్తయ్య. నేను పిలుస్తానుండండి. కనకా, కనకా, హే కనకా, వస్తున్నానండి. త్వరగా రా, ఎవరొచ్చారో చూడు. మీరు కూర్చోండి అత్తయ్య. అమ్మా, బావున్నారా? బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? మేం కూడా బానే ఉన్నామమ్మా. సరే. నిన్ను చూసి ఎన్ని రోజులయ్యింది. ఏంటమ్మా, నిన్ను చాలాసార్లు పిలుస్తూనే ఉన్నాను. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చు కదా. అక్కడ నాకు చాలా పనులుంటాయి కదమ్మా. సరే అమ్మా, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రండి. నేను మీకోసం టిఫిన్ రెడీ చేసి ఉంచుతాను. సరేనమ్మా. ఏవండి, అమ్మకి ఆ గెస్ట్ రూమ్ చూపించండి. సరే, రండి అత్తయ్య. అత్తయ్య, మీరు ఫ్రెష్ అప్ అయ్యారండి. మీకోసం టిఫిన్ రెడీగా ఉంటుంది. సరే అల్లుడు గారు. సరే. అమ్మా, టిఫిన్ రెడీ అయింది, రండి. సరేనమ్మా. చాలు. అల్లుడు గారు తిన్న తర్వాత తింటానులే అమ్మా. పర్లేదమ్మా, మీ అల్లుడితో కూర్చొని తినండి. నువ్వు కూడా తినచ్చు కదమ్మా. పర్లేదమ్మా, మీరు తినండి, నేను తర్వాత తింటాను. చాలా ఇంకొకటి ఒకటి. అలాగా ఎన్నిసార్లు ఆయనకి చెప్పాలి? నేను చెప్పినట్టు ఆ చెక్క ఆయనకి ఇచ్చేయ్, ఏవండి? సరేనా? ఏంటే, ఒక్క నిమిషం రా, నేను మళ్ళీ చేస్తాను. చెప్పు. అమ్మ వచ్చారు కదా, మటన్ తీసుకొస్తారా? సరే, తీసుకొస్తాను. హ్మ్. దాంతోపాటు ఇంకేమైనా తీసుకురావాలా? వద్దండి, ఇంట్లో అన్నీ ఉన్నాయి. మటన్ మాత్రం తీసుకొని రండి. సరే. హ్మ్.
ఏంటమ్మా ఏంటమ్మా మన ఊర్లో ఈసారి జాతర చాలా త్వరగా చేస్తున్నారు. మన ఊరి ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదమ్మా, మ్మ్. వాళ్ళ అబ్బాయికి పెళ్లి కుదిరింది. మ్మ్హ్మ్. అందుకే ఈసారి త్వరగా పెడుతున్నారు. అవునా? నేను కూడా నీకు సాయం చేస్తాను, ఇలా ఇవ్వమ్మా. పర్లేదమ్మా, ట్రావెల్ చేసి వచ్చావు కదా, నువ్వు రెస్ట్ తీసుకో. కనక హ్మ్? ఇదిగో మటన్ తీసుకొచ్చాను. త్వరగా వచ్చేసారే. మ్. ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదండి, మా ఊరు జాతర గురించి మాట్లాడుతున్నాం. ఓహో, సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి వంట చేస్తాను. సరే. అత్తయ్య, మ్? మన ఊర్లో జాతర డేట్ ఫిక్స్ అయ్యాక మాకోసారి చెప్పండి. తప్పకుండా చెప్తాను బాబు. మ్. ఏంటి అత్తయ్య, ఫోన్ వస్తుంది కదా, తీసి మాట్లాడండి. ఎవరికైనా ఏదైనా అర్జెంట్ అయి ఉండొచ్చు, తీసి మాట్లాడండి. అవును అల్లుడు గారు, నేను ఇప్పుడే వస్తాను. మ్. హలో, హలో, చెప్పండి. ఏంటి మీనాక్షి మేడం, తీసుకున్న డబ్బుని వడ్డీతో సహా తిరిగిస్తానని చెప్పారు. ఇంటికి వచ్చి చూస్తే ఇల్లు తాళం వేస్తుందండి. ఏంటి తమాషాగా ఉందా? లేదండి, నేను మీ పని మీదే నా కూతురు దగ్గరకు వచ్చానండి. సరే సరే, ఎప్పుడు తిరిగి వస్తారు? ఇంకో 2 రోజుల్లో డబ్బులు రెడీ చేసుకుని వస్తానండి. ఏంటండి మీరు, మీకు డబ్బులు ఇచ్చి ఎన్ని నెలలు అవుతోంది? పుచ్చుకున్న దగ్గర నుంచి అసలు ఇవ్వలేదు, వడ్డీ ఇవ్వలేదు. లెక్కేసి చూస్తే వడ్డీ ఒకటే 3 లక్షలు వస్తోంది. సరే, ఈ రోజు ఇస్తానని చెప్పి ఎదురు చూస్తుంటే ఇలా అంటున్నారేంటండి మీరు? మీ కూతురు ఇంట్లో నుంచి వచ్చేసరికి నా డబ్బుల్ని సెటిల్ చేస్తే మార్గం చూడండి, అర్థమైందా? కూతురు పెళ్లికి డబ్బులు అడిగిన వెంటనే నేను తీసి ఇచ్చాను కదండి, అదే విధంగా నాకు కూడా తిరిగి ఇవ్వాలి కదా. పోనీలే, పెద్ద అవడం చూస్తే ఏంటంటే ఇలా ప్రవర్తిస్తున్నారు? చూడండి, నేను మీకు ఇచ్చే ఆఖరి అవకాశం ఇదే. ఇక ఎన్ని కహానీలు చెప్పినా నేనైతే అసలు ఊరుకోను. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకండి. నేను రెచ్చిపోతే ఇంకా జరిగేదే వేరు. సరే సరే, 2 రోజులేగా, నేను వెయిట్ చేస్తానులే. ఒకవేళ మీరు చెప్పినట్టు నా డబ్బులు కానీ రాలేదనుకోండి, ఆ తర్వాత జరిగేది మీ ఊహకే వదిలేస్తాను. చూసుకోండి మరి. లేదండి, ఎలాగైనా సరే మీ డబ్బు మీకు ఇచ్చేస్తానండి. చూడండి, ఇదే మీకు ఆఖరి అవకాశం. 2 రోజుల్లో నా డబ్బులు నా ముందు ఉండాలి.